ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. శివుడు గారు చాలా మంది మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది గృహిణులు బీపీతో చాలా బాధపడుతూ ఉంటారు కదా, కంట్రోల్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? నిజమే అండి. ఈ సీజన్లో ఈ కాలంలో అందరూ మనకు బీపీ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు బీపీ లేదా అని అడిగే పరిస్థితికి వచ్చిందండి. ఇంతకుముందు గతంలో బీపీ ఉంటే మీకు బీపీ ఉందా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు బీపీ లేనటువంటి వాళ్ళు మీకు బీపీ లేదా అని అడిగే పరిస్థితికి వచ్చారంటే ఎక్కువ మంది బీపీతో సఫర్ అవుతున్నారు, బ్లడ్ ప్రెషర్తో. ఇక్కడ సింపుల్ అండి, బీపీకి సొరకాయ అంటే బాటిల్ గార్డ్ సొరకాయ, దీన్ని ఆనపకాయ అని అంటారు. దాన్ని తొక్క తీయకుండా ఒక 200 గ్రామ్స్ సొరకాయ తీసుకో. అలాగే దానికి 2 వెల్లుల్లి రాత్రి నీళ్ళల్లో 2 వెల్లుల్లి నానబెట్టి, దాంతోపాటు ఒక 5 లేదా 6 బాదం పప్పులు కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి, పొద్దున్నే ఈ సొరకాయని తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసి, ఇప్పుడు చెప్పిన 2 వెల్లుల్లి 5-6 బాదం పప్పులు వేసి, అందులో ఒక నిమ్మకాయ కూడా రసం పిండేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసి అందులో వేడి నీళ్ళు కలుపుకొని, గోరువెచ్చని నీళ్ళు కలిపి దాన్ని 1 గ్లాసు 2 గ్లాసులు రోజు తీసుకుంటే కనుక బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఫిల్టర్ చేసుకోవాలా? అట్లా ఫిల్టర్ చేయొద్దండి, నేరుగా తీసుకోవాలి. ఫిల్టర్ చేసేది ఏమీ లేదు అందులో, ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, నేరుగా తీసుకోవాలి. అందులో బాగా గ్రైండ్ చేస్తే ఫిల్టర్ చేయడానికి ఏమీ మిగలదు. దాంట్లో వేడి నీళ్ళు కలుపుకొని తీసుకోవాలి. దాంతోపాటుగా మధ్యాహ్నం భోజనంలో ఒక 20 ml ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి దేశీవాళీ ఆవు నెయ్యి మన భోజనంలో రోజు 20 ml ఆవు నెయ్యి తీసుకునే విధంగా తీసుకోవాలండి. ఇలా ఒక 2 months తీసుకుంటే బీపీ నుంచి పూర్తిగా బయటికి రావచ్చు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే శివుడు గారు, చాలా మందికి షుగర్ ఉంటుంది కదా, కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. షుగర్కి వచ్చేసి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు సొరకాయ 100 గ్రాములు, కాకరకాయ 100 గ్రాములు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. 2 కూడా ఏది తొక్క తీయకూడదు. తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి 2 స్పూన్లు అది కూడా అందులో వేసేసి, నిమ్మరసం పిండేసి, అందులో ఒక కాయ నిమ్మరసం పిండేసి బాగా గ్రైండ్ చేసి, ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందులో కూడా వేడి నీళ్ళు కలుపుకొని ఉదయం పూట 1 గ్లాసు 2 గ్లాసులు తీసుకోవాలి ఉదయం పూట. అలా తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. శివుడు గారు, అలాగే కాన్స్టిపేషన్ కూడా చాలా మందికి ఏంటంటే పాపం ఒక 2-3 రోజులు కూడా మోషన్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి తప్పకుండా అండి, కాన్స్టిపేషన్ మలబద్ధకం చాలా మంది సఫర్ అవుతున్నారు. వీళ్ళకి సొరకాయ ఒక 100 గ్రాములు అంటే సగం, సొరకాయకి 2 భాగాలు ఉంటే కాకరకాయ 1 భాగం, ఒక 50 గ్రాములు ఏదో 100 గ్రాములు కాకరకాయ తీసుకుని అందులో ఒక ఫుల్ లెమన్ నిమ్మరసం పిండేసి, ఇక్కడ రాక్ సాల్ట్ కూడా వేసుకొని జ్యూస్లా చేసుకొని ఒక 2 గ్లాసులు ఉదయం పూట తీసుకుంటే ఎంటీ స్టమక్తో ఒక 2 గంటల తర్వాత వీళ్ళకి ఈజీ మోషన్ అయిపోతుంది, స్టమక్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. రెండవది, ఇంకా తొందరగా ఒక 1 hour లోపల మోషన్ ఫ్రీ అవ్వాలనుకుంటే పచ్చి పచ్చి కొబ్బరిని జ్యూస్గా ముక్కలు చేసి గ్రైండర్లో వేసి పాలు తీయాలండి, పచ్చి కొబ్బరి పాలు. ఆ పాలను 1 గ్లాస్ తాగారనుకోండి, గంటలో 1 hourలో స్టమక్ ఖాళీ అవుతుంది. వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. సో న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? ఉన్నాయండి, సింపుల్ అండి. ఇవాళ వెయిట్ లాస్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఉదయం పూట ఒక 100 గ్రాముల సొరకాయ, 50 గ్రాముల కాకరకాయ తీసుకొని తొక్క తీయకుండా ముక్కలు చేసి గ్రైండ్ చేసి అందులో 1 నిమ్మకాయ, ఇంకా వీలైతే 2 నిమ్మకాయలు కూడా రసం పిండుకోవచ్చు. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని ఉదయం పూట 2 గ్లాసులు కడుపు నిండా తీసుకోవాలి. తీసుకుంటే మధ్యాహ్నం లోపల వాళ్ళకి స్టమక్ అంతా ఈజీగా ఊడ్చి పడేస్తుంది, ఖాళీ అయిపోతుంది. ఇక ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు, ఇదే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి. మధ్యాహ్నం భోజనంలో జొన్న రొట్టె విత్ వెజిటబుల్స్, ఆకుకూరలు కూరగాయలతో భోజనం తీసుకోవాలి. రొట్టె, అన్నం కొద్ది రోజులు అన్నం మానేసి. రాత్రి విషయానికి వస్తే సజ్జలతో చేసినటువంటి పిండితో చేసిన జావా, సజ్జల పిండి లేదా వెజిటబుల్ సూప్ లేదా ఉడకబెట్టినటువంటి వెజిటబుల్స్, ఈ మూడింట్లో ఏదైనా తీసుకోవచ్చు. వెజిటబుల్ సూప్ కానీ, వెజిటబుల్స్ ఉడకబెట్టిన వెజిటబుల్స్ కానీ, లేదా సజ్జల పిండితో చేసిన జావా, ఈ మూడింట్లో ఏదైనా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఇలా ఒక 2 months రెగ్యులర్ గా తీసుకుంటే ఒక 10 kg తగ్గొచ్చండి. సెట్ అసలు 10 kgs అంటే అవసరం లేదు, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ కూడా చేయక్కర్లేదా? ఎక్సర్సైజ్ తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్సర్సైజ్. ముందు ఇవైతే పాటించాలి.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. సో అసలు ఏం తినాలి అనే ముందు ఎలా తినాలి అంటే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు జంక్ అంటున్నారు. ఓకే, మేము జంక్ తినము, హెల్దీగానే తింటాం. ఆ హెల్దీగా తినేవి ఏం తినాలి, ఎలా తినాలి? తప్పకుండా అండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్సుమాంజలు. అలాగే మీకు కూడా మీరు మంచి టాపిక్ తీసుకున్నారండి ఈరోజు. ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలనే విషయంలో చాలామందికి క్లారిటీ లేదండి. రకరకాలుగా చెప్పడం వల్ల మనం దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు నిజానికి మానవుని ఆరోగ్యానికి బయట నుంచి ఇంకే మెడిసిన్ అవసరం లేదండి. మన ఆహారాన్ని మనం సరైన పద్ధతిలో కరెక్ట్గా తీసుకుంటే, సైంటిఫిక్గా మనం తీసుకుంటే మన ఆహారమే మనకి ఔషధం. మన ఆహారాన్ని మనం ఔషధంగా తీసుకోవచ్చు. పూర్వకాలం నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ భోజనం పైన ఒక పెద్ద శాస్త్రమే ఉందండి, సబ్జెక్ట్. మనందరం పాకశాస్త్రం, భోజన ప్రియులం కదా, దట్టు ఇండియాలో పాకశాస్త్రం. ఇండియాతో భారతదేశంతో కంపేర్ చేస్తే ప్రపంచంలోకి ఏ దేశంలో ఇంత సంపూర్ణంగా డీటెయిల్గా ఫుడ్ పైన రీసెర్చ్ జరగలేదు. ఇలాంటి ఫుడ్ లేదు ప్రపంచంలో. ఇక్కడ భారతదేశంలో అద్భుతమైనటువంటి భోజన శాస్త్రము, పాకశాస్త్రము, అది కూడా శాస్త్రీయంగా రీసెర్చ్ బేస్డ్ అండి. అది సైంటిఫిక్గా అందించినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం. ఓకే. దురదృష్టం అంటే ఈ మారినటువంటి యాంత్రిక జీవన విధానంలో, ముఖ్యంగా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ప్రపంచమంతా ఒక విలేజ్గా మారిపోయిన తర్వాత అనేక దేశాల్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ జీవన విధానం కానీ అన్ని పరస్పరం అన్ని దేశాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాయండి. అందులో ఎక్కువగా ఎస్పెషల్లీ ఇండియా విదేశాల నుంచి, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు. అయితే విదేశాల్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ తప్పు అని నేను చెప్పట్లేదు. ఏ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులను అనుసరించి, ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో వాతావరణాన్ని అనుసరించి అక్కడి ప్రజలకి అక్కడి ఫుడ్ హ్యాబిట్స్ మేలు చేస్తాయి. ఎగ్జాంపుల్ భారతదేశం ఉందండి, మనది ఉష్ణ దేశం. వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనది ఉష్ణ దేశం, వాళ్ళది చల్ల దేశాలు. ఇక్కడ మన భారతదేశంలో మన భౌగోళిక పరిస్థితులను అనుసరించి, ఇక్కడ పండే పంటలను అనుసరించి మనకి ఇక్కడ భోజన అలవాట్లు, మనకు ఆహార అలవాట్లు మనకు మేలు చేస్తాయి. వెస్టర్న్ కంట్రీస్ ఏదైనా మనకు క్వైట్ ఆపోజిట్ వాతావరణంలో ఉంటారు. వాళ్ళు చల్లని ప్రదేశాల్లో ఉంటారు. మనకి 360 days సూర్యోదయం అవుతుంది. చాలా దేశాల్లో సంవత్సరానికి 6 months నుంచి 8 months వరకు సూర్యోదయమే కాదు. అలాంటి దేశాలు చాలా ఉన్నాయి. అలాంటి చల్లని దేశాల్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకు మేలు చేస్తాయి. కానీ దురదృష్టం అంటే మనం ఈ అవగాహన లేక అలాంటి దేశాల నుంచి ఫుడ్ హ్యాబిట్స్ మనం అడాప్ట్ చేసుకోవడం, మనకి మన వాతావరణానికి ఇప్పుడు చెప్పిన వెస్టర్న్ కంట్రీస్ చల్లని దేశాల వాతావరణం క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. అక్కడి ఆహార పదార్థాలు ఇక్కడ కుదరవు, అనారోగ్యానికి దారితీస్తాయి. దాని గురించే మనం మన వాతావరణానికి సంబంధించినటువంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే విషయంలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా భోజనం విషయానికి వస్తే, ఆహారం విషయానికి వస్తే, ఆహారానికి 3 గుణాలు ఉంటాయండి. త్రిగుణాత్మకమైనటువంటిది మన భోజనం. త్రిగుణాత్మకమైన 3 గుణాలు. మొదటిది సత్వగుణం, రెండవది రజోగుణం, మూడవది తమో గుణం. సత్వ రజస్ తమో గుణాలు అంటే సాత్విక భోజనం, రాజసిక భోజనం, తామసిక భోజనం. ఇందులో మొదటిది సాత్విక భోజనం విషయానికి వస్తే ఇది పూర్తిగా 100% వెజిటేరియన్ అండి, శాకాహారం, పూర్తిగా శాకాహారము. మరియు ఇది సరళమైనటువంటిది, సింపుల్ భోజనం అండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే సామాన్యుడి భోజనము, సంపన్నుడి భోజనం కాదు, సామాన్యుడి భోజనం, సింపుల్ భోజనం, సరళమైనటువంటి భోజనం. మరియు 3వ అంశం దీనికి ఉన్నటువంటిది తాజా భోజనం, అంటే పులియబెట్టినటువంటిది, ఫర్మెంటేషన్ చేయనటువంటి భోజనం. పూర్తి శాకాహారము, సరళమైన సింపుల్ భోజనము, 3వది తాజా ఆహారం.
ఈ 3 కలిపి ఉన్నటువంటిది సాత్విక భోజనం. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోదగినటువంటి మంచి ఆహారం. అలాగే ఇది వారంలో 7 డేస్, సంవత్సరంలో 360 డేస్, 100 ఇయర్స్ వరకు తీసుకోదగినటువంటి మనకు మేలు చేసేటటువంటి ఆహారం సాత్విక భోజనం. మన శరీరానికి మరియు మన మనసుకి రెండింటికి మేలు చేసేటటువంటి భోజనం సాత్విక ఆహారం. రెండోది రజోగుణాన్ని కలిగించేటటువంటి రాజసిక భోజనం. ఇది కూడా పూర్తి శాకాహారమే, కానీ ఇందులో రజోగుణాన్ని పెంచేటటువంటి నూనె, నెయ్యి అధికంగా ఉంటాయి. అలాగే మధురమైనటువంటి స్వీట్స్, అలాగే పండ్లు, ఫలాలు మరియు పిండి వంటలు, అనేక రకాల పిండి వంటలు, రుచికరమైనటువంటి రకరకాల రుచులతో కూడినటువంటి పిండి వంటలు, ఇవన్నీ కలిపి ఉన్నటువంటి భోజనం రజోగుణాన్ని కలిగించే రాజసిక భోజనం. ఈ భోజనము అప్పుడప్పుడు తినడానికి పనికొస్తుంది. మన పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, పండుగలు, ఫెస్టివల్స్ సందర్భంలో, స్పెషల్ అకేషన్స్, ఫంక్షన్స్లో అప్పుడప్పుడు తినడానికి పనికొస్తుంది ఈ భోజనం. రోజు తినడానికి పనికిరాదు. రోజు కనుక మనం రాజభోజనం చేసామంటే మనకు తప్పకుండా రోగాలు వస్తాయి, జబ్బు చేస్తుంది. అందుకనే పూర్వకాలంలో ఈ రాజభోజనం చేసేటటువంటి వాళ్ళు సంపన్నులు, రాజులు మాత్రమే చేసేవాళ్ళు. వాళ్ళకే రాజవైద్యులు ఉండేవాళ్ళు. కామన్ పీపుల్ కి వైద్యులు, స్పెషల్ గా ప్రత్యేకంగా వైద్యులు లేరు. పూర్వకాలంలో నిజానికి బ్రిటిష్ వారు రాకముందు ఈ దేశంలో ప్రత్యేకంగా ఆసుపత్రులు ఏమీ ఉండేది కాదు, తక్కువ అక్కడక్కడ. అది కూడా రాజవైద్యులకు మాత్రమే ఉండేది. సామాన్యులకు ఆసుపత్రి ఉండేది ఎక్కడ? మన ఇల్లే. మన ఇంట్లోనే మెడికల్ షాప్ ఉండేది. మన ఇంట్లో వంటిల్లే మెడికల్ షాప్. వంటింట్లో ఉన్నటువంటి ప్రతి పదార్థము మనం ఉపయోగించేటువంటి దినుసులు ఏవైతే ఉన్నావో, అల్లం, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క, అలాగే లవంగ, యాలకు, శొంఠి, మిరియాలు, ఇవన్నీ కూడా మెడిసిన్స్ అండి. సరైన పద్ధతిలో సరైన సీజన్కి అనుగుణంగా మనం ఉపయోగిస్తే ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అనేక రోగాల్ని తగ్గించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఇది పూర్వకాలంలో పేదలకు, సామాన్యులకు ప్రత్యేక వైద్యులుగా, సంపన్నులకు మాత్రమే ఉండేది. వారి పేరే రాజవైద్యులు అనేవాళ్ళు. అందుకనే రాజభోజనము అప్పుడప్పుడు తినడానికి పనికొస్తుంది, రజోగుణాన్ని కలిగించే భోజనం. రెండవ సందర్భం, మిగతా వాళ్ళందరూ కూడా రాజసిక భోజనాన్ని అప్పుడు ఇంకొక సందర్భంలో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు? సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో, అంటే పెళ్లి జరిగినటువంటి నూతన దంపతులు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో 30 to 40 డేస్ వరకు ఇలాంటి రజోగుణాన్ని కలిగించే భోజనం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో నూనె, నెయ్యి ప్రధానమైనటువంటిది, పుష్టికరమైనటువంటిది, రజోగుణాన్ని పెంచేటటువంటిది, మధురమైనటువంటి స్వీట్స్, రకరకాల పిండి వంటలు, ఫ్రూట్స్, ఇవన్నీ కలిపినటువంటి. ఇలా తీసుకుంటే వారికి పుట్టబోయే సంతానం ఆరోగ్యవంతమైన సంతానం, మేధస్సుతో కూడినటువంటి సంతానం, దృఢమైనటువంటి సంతానం కలుగుతారండి. ఇలాంటి ఆహారం 30 to 40 డేస్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 30 to 40 డేస్ వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటే పురుషుల్లో కానీ మహిళల్లో కానీ ఆరోగ్యవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి శుక్ర కణాలు, అండ కణాలు ఉత్పత్తి అవుతాయి. దానితోని వారిద్దరికి కలగబోయేటటువంటి సంతానము అపారమైనటువంటి మేధస్సు, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండేటటువంటి దృఢమైనటువంటి బలమైనటువంటి సంతానం కలుగుతుంది ఈ రజోగుణాన్ని కలిగించేటటువంటి ఆహారం. మొదటి సంతానమే కాదు, రెండవ సంతానం, మూడో సంతానం కోసం ప్రయత్నించినప్పుడు కూడా ఇలా 30 to 40 డేస్ ముందు అలా తీసుకోవచ్చు. రోజు తినడానికి పనికిరా. ఇక మూడోది అయినటువంటి తమో గుణాన్ని కలిగించేటటువంటి తామసిక భోజనం. ఇందులో మాంసము, మద్యముతో కూడినటువంటి భోజనము మరియు పులియబెట్టినటువంటి ఫర్మెంటేషన్, పులియబెట్టినటువంటి ఆహారం. ఇప్పుడు పులియబెట్టిన ఆహారం అంటే నైట్ అన్నంలో పెరుగు అవన్నీ వేసుకొని పొద్దున్నే తింటా, అది కూడా ఈ కేటగిరీకి వస్తుంది? అది లేదు, అది వేరే వస్తుంది, అది మాట్లాడుకుందాం. పులియబెట్టినటువంటి ఆహారం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇడ్లీ, వడ, దోశ ఫర్మెంటేషన్ చేస్తారు చూడండి, అలాంటి ఫుడ్. ఇదంతా కూడా తమో గుణాన్ని కలిగించేటట్టు. మద్యము, మాంసం అనేది అసలు భోజనం కిందనే రాదు అది. కానీ దాని విషయం చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజానికి మానవ శరీరము శాకాహారం కోసం తయారు చేయబడినటువంటిది. ఎగ్జాంపుల్ 2 చెప్తాను. మన పండ్లు, దంతాలు, మన దంతాలు శాకాహారాన్ని నమిలి తినడానికి అనుకూలంగా ఉంటాయి. మాంసాహార జంతువుల యొక్క దంతాలు కూరలు ఉంటాయి, పీక్కు తింటాయి, అవి నమిలి తినవు. అలాగే శాకాహార జంతువుల ఇంటెస్టైన్, మానవుడి ఇంటెస్టైన్, శాకాహార జంతువుల పశువులది, మేకల ఇంటెస్టైన్ బాగా లెంతీగా పొడుగ్గా ఉంటుందండి.
దాదాపుగా 7 మీటర్స్ ఉంటుంది మన ఇంటెస్టైన్. అదే మాంసాహార జంతువుల ఇంటెస్టైన్ పొట్టిగా ఉంటుందండి, 2-3 మీటర్లే ఉంటుంది. ఇది తేడా, స్పష్టమైనటువంటి స్ట్రక్చర్తో ఉన్నటువంటి తేడా మాంసాహార జంతువులకి శాకాహార జంతువులు. మానవుడు శాకాహార జంతువులలోకి వస్తారు, శాకాహార భోజనంలోకి వస్తారు. అయినప్పటికీ రకరకాల మాంసాహార భోజనం తీసుకుంటారు అనుకోండి, అది వేరే విషయము. కానీ శాస్త్రం చెప్పినటువంటి విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. మాంసాహారము మద్యం ఈ రెండు కూడా ఏం చేస్తాయి, మన లోపల తమో గుణాన్ని పెంచుతాయి. తమో గుణం అంటే నిద్రని, మత్తుని పెంచుతాయి. ఈ మత్తులో మనము మంచి చెడుల విచక్షణ కోల్పోతారు. మత్తులో మంచి చెడుల విచక్షణ కోల్పోవడము బుద్ధిహీనత, మందబుద్ధికి దారితీస్తుంది. దానివల్ల అది జీవితం అంతా కూడా పతనానికి దారితీస్తుంది. ఇక్కడ ఫర్మెంటేషన్ చేసినటువంటి పులియబెట్టడం అంటే కుళ్ళిపోవడమే, అది కూడా బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తుంది, నిద్రను కలిగిస్తుంది. ఇది తమో గుణాన్ని కలిగించేటటువంటి ఆహారం. ఇలా మన ఆహారానికి 3 రకాల గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలు. వీటన్నిటిలో మనం మొదటి చెప్పుకున్న సాత్విక భోజనం ఎల్లవేళలా సంవత్సరం పొడుగున్నా 360 డేస్ జీవితాంతం కూడా తీసుకోవచ్చు అందరూ. ఓకే, ఇంకొన్ని వీడియోస్లో మరింత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.